ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, ఏమైనా పనులుంటే నాకు చెప్పొచ్చు కదా. నీకు పని చెప్పానంటే ఆ పని చక్కబెట్టడానికి మళ్ళీ రెండోసారి నేనే పని చేయాల్సి వస్తుంది. అది అవసరమా నాకు? హలో, తమరు ఇంకా నా టాలెంట్ ని గుర్తించలేదన్నమాట. అప్పుడెప్పుడో పోలీసు ఉద్యోగం సంపాదించావు, ఇంకా ఎన్నేళ్ళనా చెప్పుకుని తిరుగుతావు? ఎన్నేళ్ళని అన్నేళ్ళని అప్పుడే ఫిక్స్ అవ్వలేదు. ఒక పాపో బాబో పుట్టే లోపల పొజిషన్ మారిపోతుంది కదా. అవునా? అప్పుడెలా మారుతుంది? ప్రమోషన్ ఏమన్నా ఇస్తారా? పోలీసుని కాస్త అమ్మనవుతాను కదా. నీకంతగా కోరికే ఉంటే ఏదన్నా అనాథాశ్రమంలో పిల్లల్ని దత్తత తీసుకుని అమ్మ అని పిలిపించుకో. వేసావులే జోకు. ఏంటి బావా అలా చూస్తున్నావు? థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? నీకు విడాకులు ఇస్తేనే ఇంటి పత్రాలు మా చేతికొస్తాయని మీ పెదనాన్న వాళ్ళు షరతు పెట్టారంట కదా. మా ఇల్లు మాకు రావాలని నువ్వు విడాకులు ఇచ్చేసి ఉంటే నువ్వు మాకు దూరం అయిపోయేదానివి కదా శివ. నేను మీకు దూరం అయిపోతే బాధేస్తుందా బావా? అదేంటి శివ అలా అంటావు? నీ మీద నాకు మాత్రం ప్రేమ లేదా? ఏమో, దగ్గరున్నా సరే చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు ప్రేమ అంటావే కానీ ఎప్పుడు నా మీద రుసరుసలాడుతూ ఉంటావు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. ఎలా అర్థం చేసుకోవాలి? అదంతా నాకు తెలియదు గాని నువ్వైతే సాయం చేశావు. మీ పెదనాన్న వాళ్ళు చేసిన మోసానికి ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయాం. బావా, చెడ్డవాళ్ళకి చెడ్డ చేయడమే మంచి. ఎవరి కర్మానా వాళ్ళు పోతారు అనుకుంటే నేను పోలీస్ అయ్యి లాభమేముంది? ఒక్కసారిగా ఈ ఇల్లు జప్తు చేస్తామనేసరికి ఏం చేయాలో తోచలే శివ. అలాంటప్పుడే నా పోలీస్ బుర్రని ఉపయోగించాను బావా. నిజానికి వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టేసి కటకటాల్లోకి నెట్టేయాలనుకున్నాను. కానీ మన ఇల్లు మనకు తిరిగి రావడం ముఖ్యం, కానీ కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు అని ఆగిపోయాను. ఏంటో నువ్వు కూడా నాకు అర్థం కావు శివ. ఒక్కొక్కసారి తెలివిగా ఆలోచిస్తావు, మళ్ళీ అప్పుడప్పుడు తింగరి పనులు చేస్తూ ఉంటావు. బాబా, ఎప్పుడు అని మూతి ముడుచుకొని కూర్చుంటే నాకు నచ్చదు. లైఫ్ అంటే ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి. వాటిని ఎదిరించడంలోనే థ్రిల్ ఉంటుంది. అయినా నేను విడాకులు ఇస్తానని నువ్వెలా అనుకున్నావు బావా? ఇప్పుడే కాదు, మనం చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్సే కదా. నువ్వంటే నాకు ప్రేమే కదా. నేను నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వు కూడా నా కోసం సంథింగ్ 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 సంథింగ్. ఇలా చనువిస్తే నెత్తికెక్కి కూర్చుంటావు. ఇప్పుడే థ్యాంక్స్ చెప్పావు, మళ్ళీ అప్పుడే మండి పడుతున్నాడు మహానుభావుడు. నువ్వు పడేసిన వస్తువుని నువ్వే తీయడానికి ఇంత ఫీల్ అయితే మరి మా అన్నయ్య ఎంత ఫీల్ అయి ఉండాలి? మీ వదిలేస్తాం మావయ్య, కానీ మా అన్నయ్య వదలడు. పరువు పోయింది నాన్న. నీకు పరువే పోయినట్టుండాది. ఆ గంగా శివపార్వతులు కలిసి బయట పడేసిన సామాన్లు ఒక్కొక్కటిగా మనల్ని కూడా ఇంట్లో పెట్టుకోమని చెప్పినప్పుడు నా తల, మొండం, కాళ్ళు, చేతులు ఒక్కొక్కటిగా తెగి కింద పడినట్టయిందా పోడా. వాళ్ళ చేతిలో ఓడిపోయి ఇంటికొస్తా ఉంటే ప్రాణమే పోయి ఇక్కడికి శవమే నడిచొచ్చినట్టుండాది. జీవోత్సవంలా ఉన్నా ఎవరికి ఏ నష్టం ఉండదు నాన్న. ఇలా వాళ్ళ మీద వీళ్ళ మీద పగలు పంతాలకు పోయి పరువుతో పాటు డబ్బులు కూడా పోగొట్టుకుంటే ఈ ఇంటికే భరించలేనంత నష్టం వస్తుంది. మీరు వాళ్ళకి ఇల్లు లేకుండా చేయడం కాదు, మనల్ని ఇంట్లో నుండి ఎలా తీసుకెళ్లారో కూడా చెప్పలేం. అసలే ఆ గంగా శివపార్వతులు కలిసి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తే
చిర్రెత్తుకుని ఇంటికొచ్చినాను చిన్నోడా. నువ్విట్ట మాటలతో రెచ్చగొడితే రక్తం పాతదే అయినా ఉడకతా ఉండాదే. కన్న కొడుకు అని కూడా చూడను, నీ రక్తం కళ్ళ చూస్తా. రే వీర్రాజు, ఇప్పుడు గనక నువ్వు సూక్తులు ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టావనుకో, నాన్నకి శ్రమ లేకుండా నేనే నిన్ను చంపేస్తాన్రా. వెళ్ళి ఇక్కడి నుంచి. ఎందుకన్నయ్యా అనవసరంగా ఆవేశపడుతున్నారు? ఈ ఆవేశంతోనే కదా నాన్న నువ్వు కలిసి గంగబావని బజార్కి ఇడ్చాలనుకున్నారు, వాళ్ళని గుళ్ళో ఉండమన్నారు. ఇదంతా జరిగినా గంగబావ మిమ్మల్ని ఆ దేవుడి దగ్గరకు పంపించినందుకు సంతోషించండి. రే వీర్రాజు, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చినదంటే ఆ మాటతో పాటు నీ నాలుక ఊడొస్తా, జాగ్రత్త. చేసిందంతా మీరు చేసి ఇప్పుడు వీర్రాజునంటే ఏమొస్తుంది మావయ్య? మా అన్నయ్య జోలికి వెళ్ళక ముందే బాగా ఆలోచించి ఉండాల్సింది. ఏయ్ నాగవల్లి, అసలు మీ అన్నయ్య చాలా మందికి బాకీ పడ్డాడు. వాళ్ళందరికీ డబ్బులిచ్చి అప్పు తీర్చేస్తే అప్పుడు మీ అన్నయ్యే బాకీ మాకు పడ్డట్టు కదా. అలా అనుకునే కదా బావా నువ్వు మావయ్య కలిసి నలుగురు జనాలని వెంటేసుకొని మా అన్నయ్యని ఇల్లు ఖాళీ చేయాలనేసి చిచ్చు రాజేశారు. కాని అది అటు తిరిగి ఇటు తిరిగి మిమ్మల్నే మీరుంటున్న ఇల్లునే ఖాళీ చేసేంత వరకు తీసుకొచ్చింది. అంతేకాదు వదినా, వీళ్ళు చేసిన నిర్వాకానికి మనకు పరువు నష్టంతో పాటు ఆర్థిక నష్టం కూడా వచ్చింది. ఇప్పుడు వాళ్ళ అప్పులు వీళ్ళే దగ్గరుండి తీర్చేసి పేపర్లు తెచ్చుకున్నారు కదా. చివరికి డబ్బులు పాయే, పేపర్లు పాయే, పరువు కూడా పాయే. ఇప్పుడు మిగిలింది ప్రాణం ఒక్కటే. నేనేమైనా తప్పుగా చెప్పానా నాన్న? ఉన్నదే కదా చెప్పాను. ఇది తప్పని నీ మనస్సాక్షి కనిపిస్తే అప్పటి నుండి చంపుతాను పొడుస్తున్నాను అంటున్నారు కదా, అదేదో చేసేయండి. రే నిన్ను. నానా వదిలే. వీడు గంజిలో ఈగలాంటోడు, కూరలో కరేపాకులాగా. మన కోపం వీడి మీద కాదు, వీడితో ఇలా మాట్లాడిస్తున్న ఆ గంగగాడి మీద. ఆపే బావా, మా అక్కని ఇబ్బంది పెట్టావు, మా అన్నయ్యని రోడ్డు మీదకి లాగావు. అయినా నువ్వింకా బతికే ఉన్నావంటే దానికి కారణం నేను. మా అన్నయ్య నీ రక్తం కళ్ళ చూడకుండా నా నుదిటి మీద బొట్టు చూడాలనుకుంటున్నాడు. కాబట్టే నువ్వింకా బతికి బట్ట కడుతున్నావు బావా. నిన్ను ఏదైనా చేస్తే మా అన్నయ్య చెయ్యాలి, కాని నువ్వు మా అన్నయ్య కాలర్ మీద ఉండే దుమ్ము కూడా తొలగించలేవు. ఏంటే వాగుతున్నావు? వదినా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.